బాగుంది కదా, నాకు నచ్చింది అట్లా. బేకరీ బస్సులోనే వచ్చింది మొత్తం పొట్టి ఆ బస్సులో మెత్తగా ఉంటుంది, చూస్తా గట్టిగా ఉంటుంది సీట్. హాయ్ అండి, ఇంతకుముందు ఊరికి వెళ్ళినప్పుడు అయితే తీసాను ఈ వీడియో అయితే. ఇది మదనపల్లిలో అమ్మచెరువు మిట్ట. సో మదనపల్లి తీసిన వీడియో అనమాట. అమ్మచెరువు మిట్ట నీరుగుట్టలపల్లి దగ్గర. ఇంకా అక్క ఇంటికి అయితే వెళ్ళాము. సో ఇంతకు ముందు తీసిన వీడియో, ఈ వీడియో తీసి ఆల్మోస్ట్ 6 months దాకా అవుతుంది. సో నా దగ్గర 1 year బ్యాక్ తీసిన వీడియోస్ కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే నేను డ్యూటీకి వెళ్తూ ఉంటాను కాబట్టి సో నాకు వీడియోస్ ఎడిటింగ్ చేయడం టైం ఉండదు. సో అందుకోసం అయితే ఇంకా వెళ్తూ అక్కడ చిట్టిగాడు ఏదో కావాలన్నాడు. సో అందుకోసం అయితే ఇంకా ఒక ఐస్ తీసుకొని ఎట్లాగా తినుకుంటూ వెళ్ళాను. ఎండ అయితే బాగా ఊపేస్తుంది. సో ఇంక సరేలే కూల్గా ఉంటుంది కదా అనేసి తీసుకున్నాను. సో తీసుకొని తింటూ ఇంటికి అయితే బయలుదేరేసాము. ఇక్కడ ఏంటంటే ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నానంటే, సో సాటర్డే సండే తర్వాత పండుగలకి ఊర్లకి వెళ్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందన్నది ప్రూఫ్తో సహా మొత్తం మీకు మీ వీడియోలో చూపిస్తాను. కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. సో శనివారం ఆదివారం పండుగలకి ఊరికి వెళ్తే మనకి ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటే, సో మీరు డైరెక్ట్గానే ఇక్కడ చూసి జాగ్రత్త పడతారని అనుకొని సో అందుకోసం అయితే ఈ వీడియో అయితే పెడుతున్నా. జాగ్రత్తగా నెక్స్ట్ మీరు ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేది చూసుకొని అయితే వెళ్ళండి. మనం మళ్ళీ ఇలా వెళ్ళి సీట్లు దొరక్క లాంగ్ జర్నీ అంటే మనం అనవసరంగా నిలబడలేక పడిపోవడము, ఇలా బస్సులు హెవీగా వెళ్ళడం, తర్వాత ఏదైనా జరగడం, ఆ బస్సులకి అనవసరంగా ప్రాణాలు కోల్పోవడం, సో అది చాలా రిస్క్ అనిపించింది. సో అందుకోసం చిన్న వీడియో అయితే తీశాను. ఈ టికెట్ల కోసం చూడండి ఎంత గొడవలు, అసలు డబ్బులు చూడండి. రియల్ సౌండ్స్ అయితే పెడతాను ఒకసారి, అట్లే మీరు కూడా డైరెక్ట్గా వినేసి మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి. ఈ వీడియో అయితే మదనపల్లిలో బెంగళూరు బస్ స్టాండ్లో అయితే తీసానండి. సో ప్రతి ఒక్కరూ జాగ్రత్త. సాటర్డే సండే ఊరికి వస్తే ఇలా ఉంటుంది, మామూలుగా ఉండదు. సాటర్డే సండే అదే సెకండ్ రాండి అంటారు ఇక్కడికి వచ్చినాడు. నిజంగా చెప్పండి, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అవసరం అంటారా ఈ జర్నీ? సో అనవసరంగా ఇలాంటి కష్టాలు కొని తెచ్చుకోవడం కంటే సైలెంట్గా ఇంట్లో ఉండడం చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. సో ఇంకేం చేద్దాం, అనవసరంగా అయితే ఎవరు రారు కదా, అవసరానికి ఖచ్చితంగా రాక తప్పదు. సో ఇలాంటి ఎన్ని బస్సులు వచ్చినా కూడా శనివారం ఆదివారం అయితే చాలా ఫుల్గా అయితే ఉంటుంది. లాస్ట్కి అయితే మాకు లాస్ట్లో సీట్ అయితే దొరికింది ఫైనల్.